ఏంటి 'విక్రమ్' గారు ఒక్కసారిగా ఎలా చేంజ్ అయిపోయారు? ప్రతిసారి ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ లుక్‌లో వస్తారు గదా! మామ మీకు తెలుసా 'షారుక్ ఖాన్' గారి 'పఠాన్' మూవీకి ఇప్పుడు పార్ట్ 2ని కూడా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెటర్‌తో మూవీ ప్రమోషన్స్ ఇంకా మామూలుగా ఉండదు. ఎల్‌సీఏ యూనివర్స్‌లో ఏదైనా మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఉందా అంటే అది ఖచ్చితంగా 'ఖైదీ 2' మాత్రమే. ఎందుకంటే సో హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకోస్ సినీ వరల్డ్. ఈ వీడియో స్టార్టింగ్లో అప్డేట్స్ అన్ని చూసారు కదా. సో అప్డేట్స్ అన్ని ఇప్పుడు డీటెయిల్గా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ విక్రమ్ గారి వీర ధీర శూర మూవీ నుంచి ఇప్పుడే టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. ప్రతిసారి ఏంటంటే డిఫరెంట్ కంటెంట్ తో వచ్చేవారు, ఈసారి ఒక మంచి యాక్షన్ మూవీతో వస్తున్నారు. మీరు టీజర్ చూస్తున్నప్పుడు ఇది గమనించారా? మూవీ టైటిల్లో పార్ట్ 2 అని మెన్షన్ చేశారు. అంటే మూవీ అయితే 2 పార్ట్స్ గా రాబోతుంది. మనం చూసేది సెకండ్ పార్ట్ అనమాట. అయితే ఈ మూవీకి ప్రీక్వెల్ కూడా ఉంది. ఈ టీజర్ చూసాక అర్థమైంది ఏంటంటే ఎస్జే సూర్య అండ్ విక్రమ్ గారు వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే గట్టిగా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ కూడా ఏంటంటే ఈ మార్చ్ 27th అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ షారుక్ ఖాన్ గారి 'పఠాన్ 2' మూవీ. ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో చూస్తుంది కొత్త వాళ్ళు అయితే గనక మన ఛానల్లోకి విజిట్ చేసి కంటెంట్ ని చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్ గా బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు ఫాస్ట్ గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, ఇంకా అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈ మూవీ కూడా స్పై యూనివర్స్ లో భాగమే అంట. 2026 జాన్ 23కి మూవీ రిలీజ్ చేస్తామని చెప్పి ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా సేమ్ షారుక్ ఖాన్ అండ్ దీపిక వీళ్ళిద్దరు కాంబోలో అయాన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లో అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీలో విలన్ గా మన యష్ గారు అయితే కనిపిస్తారని బయట రూమర్స్ నడుస్తున్నాయి. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నితిన్ అన్న రాబిన్ హుడ్ మూవీ నుంచి డేవిడ్ బై ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇది ఫస్ట్ లుక్ అయితే మరి ఈ పోస్టర్ ఏంటిది? అసలు పచ్చిగా చెప్పాలంటే ఈ మూవీకి డేవిడ్ వార్నర్ గారు లేకపోతే జీరో హైప్. ఇప్పుడు ఎందుకు ఇలా అన్నానంటే ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ మంచి ఇంప్రెషన్ ని అసలు క్రియేట్ చేయలేదు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ లో ఉండే వల్గర్ స్టెప్స్ కి ఎంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందో మనందరం చూసాం కదా. ఒక విధంగా చెప్పాలంటే ఆ సాంగ్ కూడా మూవీకి చాలా హెల్ప్ చేసింది. అది ఎలా అంటే ఈ సాంగ్ లో ఉండే స్టెప్స్ అన్ని వల్గర్ గా ఉన్నాయని చెప్పి బాగా నెగిటివ్ చేశారు. అప్పుడు చాలా మంది తెలిసిందనమాట ఈ సాంగ్ ఈ సినిమాలో ఉందా అని. అండ్ ఈ మూవీ కూడా మొన్న క్రిస్మస్ కి అయితే రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల మూవీ అయితే ఈ మార్చ్ 28th అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ డేవిడ్ బాయ్ మీద చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ టైం ఇండియన్ సినిమాస్ లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఏదైనా మంచి మూవీతో జాయిన్ అయి ఉంటే బాగుండేదని చాలా మంది ఒపీనియన్. అది అలా అని చెప్పి మూవీ ఫ్లాప్ అయిపోద్ది నితిన్ అన్నకి నెగిటివ్ అయితే కాదు. నితిన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. మేబీ ఈ మూవీతో అయినా మంచి కలెక్షన్స్ రాబెడతాడని ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఖైదీ 2'. ఎందుకురా ఈ మూవీకి ఎంత హైప్ లేపుతున్నాం అంటే ఈ మూవీలోనే మనం లియో, విక్రమ్, రోలెక్స్ వీళ్ళ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో అయితే చూడబోతున్నాం. అండ్ నిన్న ఎక్స్ లో మన కార్తీ అన్న కూడా ఇలా ట్వీట్ చేశాడు ఏంటంటే ఢిల్లీ రిటర్న్స్ అని. ప్రెసెంట్ అయితే లోకేష్ కనకరాజు గారు కూలీ మూవీలో చాలా బిజీగా ఉన్నారు. మేబీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక 'ఖైదీ 2' మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేస్తారేమో. నాకు తెలిసి ఈ మూవీ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ మాక్సిమం ఏప్రిల్ 2026 కి అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇదనమాట ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నిజంగా ఈ వీడియోని ఎవరైతే చివరి దాకా చూసారో మీ అందరికీ చాలా థ్యాంక్స్.